చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలను చవిచూసింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మేషియన్ జిల్లాలోని మీజౌ నగరం సమీపంలో ఓ గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మేషియన్ జిల్లాలో 4, జావోలింగ్ కౌంటీలో 5 ప్రాణాలు కోల్పోయారు. పింగ్యువాన్ కౌంటీలో 38 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా అనేక చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. జావోలింగ్ కౌంటీలో $502 మిలియన్, మేషియన్ జిల్లాలో $1.06 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిక్సీ కౌంటీలోని ఓ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 6 గ్రామస్తులను అధికారులు రక్షించారు. కూరగాయల కోసం పర్వతాలపైకి వెళ్లిన ఓ గ్రామస్తుడు వంతెన మునగడంతో అక్కడే చిక్కుకుపోయాడు. అతణ్ణి కూడా సహాయక సిబ్బంది కాపాడారు. హువాంగ్డన్ సిటీలో కుంభవృష్టి కారణంగా 2110 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ చైనాలో ఉన్న పలు రాష్ట్రాలకు, ఉత్తర భాగంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో భారీ వర్షాల ముప్పు ఉందని చైనా వాతావరణ విభాగం హెచ్చరించింది. మధ్య చైనాలోని హెనాన్, అన్హుయి ప్రావిన్సులు, అలాగే కోస్తాలోని జియాంగ్సు ప్రావిన్స్, దక్షిణ ప్రావిన్స్ గుయిజౌలో వడగళ్లు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హెనాన్, అన్హుయ్, హుబే ప్రావిన్సుల్లో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చైనాలోని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.